నమస్తే. నేనిప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. అది చాలా రేర్‌గా కూడా వస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే కుంభరాశి, మేషరాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారో, వీళ్ళతో పాటుగా ధనస్సు రాశి, సింహరాశి వాళ్ళు ఉన్నారు. ఈ 5 రాశుల వాళ్ళకి శని యొక్క బాధలున్నాయి. అవి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని. సింహరాశి వాళ్ళకి అష్టమ శని, ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, కుంభ, మేష, మీన ఈళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉందన్నమాట. ఈ రాశి వాళ్ళకి జూన్ మాసంలో ఒక విశిష్టత ఉంది. ఇవి చాలా బాగా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే ఈ మాసంలో 2 సార్లు శని త్రయోదశి వస్తుంది. ఒకటి 13వ తారీఖు, ఒకటి 13వ తారీఖు, రెండోది 27వ తారీఖు. ఇలా ఒకే మంత్‌లో 2 శని త్రయోదశులు ఉండటం చాలా చాలా ముఖ్యము. ఈ 2 శని త్రయోదశుల్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏమి చెయ్యాలి? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం రావటానికి ఈ ప్రక్రియ చాలా యూజ్ అవుతుంది. రెండోది ఏమి చేయాలంటే ఒక 100 ఎంఎల్ సుమారుగా మీరు నువ్వుల నూనె దొరుకుతుంది. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే బయట దొరికేది కల్తీది కాకుండా మంచి ఒరిజినల్‌గా ఉన్న నువ్వుల నూనె తీసుకొని ఒక 100 ఎంఎల్ దానితో పాటు సుమారు ఎక్కువగా నువ్వులు తీసుకోకూడదు. ఒక ఒక 50 ఎంఎల్ ఒక 50 గ్రామ్ అనుకోండి. ఒక 50 గ్రామ్ నువ్వులు తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని తమలపాకులు తీసుకొని అంతేకాకుండా ఒక చిన్న రిబ్బన్ ముక్క లాంటిది ఎంత పొడవుది ఏదైనా తీసుకొని దానికి శనివారం రోజున ఈ 2 రోజులు చెప్పిన ఉదయంలో పర్టికులర్‌గా 6-7 టైంలో శని హోర అని ఉంటుంది. ఈ టైంలో అక్కడికి నవగ్రహాల దగ్గరికెళ్ళి శనికి ఫస్ట్ ఈ తైలాభిషేకం మీరు తెచ్చుకొని నూనె పోసి ఆ పైన మీరు తెచ్చిన నల్ల బట్ట ఒక అస్త్రాలుగా మెడలో కప్పి నువ్వులు పైన పోసి ఆ తమలపాకు మీద బెల్లం ముక్క పెట్టేసి చక్కగా ఓం శం శనిశ్చరాయ నమః అని ఈ మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయండి. ఇలా గనక చేస్తే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం వస్తుంది. దీనితో పాటుగా మీరు చదవగలిగితే శని పిప్పలాద స్తోత్రం అని ఒక 2 చిన్న లైన్‌ల శ్లోకం ఉంటుంది. దాన్ని చదువుకుంటూ ఉన్నా గాని ఆ రోజున శని పెట్టే బాధల నుంచి మీరు ఉపశమనం వస్తుంది. చాలా మంచి అవకాశం వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇలా రేర్‌గా వస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ శని బాధల నుంచి ఉపశమనం రావాలని, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.